రోహిత్ సక్సెస్ కాలేడు. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మధ్య ఎక్కువగా చర్చకొచ్చే టాపిక్ ఇది. ఈ విషయంలో ఓ రెండు వర్గాలు విడిపోయి తన్నుకున్న సందర్భాలు చాలా ఎక్కువే. నిజానికి బుమ్రా ముంబై ఇండియన్స్కు ఆడడం మొదలుపెట్టిన తర్వాతే రోహిత్ ఖాతాలో 5 ఐపీఎల్ టైటిల్స్ పడ్డాయి. ఇదంతా బుమ్రా క్రికెట్ అని రోహిత్ వ్యతిరేక వర్గాలు వాదిస్తూ ఉంటాయి. అయితే ఇందులో కొంతవరకు నిజం కూడా ఉంది. బుమ్రా ఏ టీంకు ఆడినా అది ఆ జట్టుకు పెద్ద వరం. ఎందుకంటే బుమ్రా టాలెంట్ అలాంటిది. మరి ఈ తరం మేటి బౌలర్లలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం లేదన్న వార్త అభిమానులను బాధపెడుతోంది. వెన్నునొప్పితో కొన్ని రోజులుగా బాధపడుతున్న బుమ్రా ఐసీసీకి జట్టు సమర్పించేందుకు గడువు ముగిసేలోగా ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ప్రాథమిక జట్టులో ఉన్న బుమ్రాను తప్పించి బీసీసీఐ తుది జట్టును ఐసీసీకి సమర్పించింది. ఈ మేరకు బుమ్రా స్థానంలో పేసర్ హర్షిత్ రాణాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా 150కి పైగా ఓవర్లు చేశాడు. దీంతో చివరి టెస్టులో బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పికి గురయ్యాడు. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. అప్పటి నుంచి మైదానానికి దూరంగా ఉన్న బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అక్కడి బీసీసీఐ వైద్యుల బృందం అతన్ని పర్యవేక్షించింది. కానీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇదే సమయంలో ప్రాథమిక జట్టులో బీసీసీఐ మరో మార్పు కూడా చేసింది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికై వన్డే జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్కు చోటు కల్పించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు సెట్ కావడంతో జైస్వాల్ అవసరం లేదని భావించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మిగిలిన జట్టంతా ఎలా ఉన్నా బుమ్రా లేకపోవడం మాత్రం గట్టిదెబ్బే. ముఖ్యంగా బుమ్రా లేకపోవడంతో కెప్టెన్ రోహిత్కు మంచి ఆప్షన్ పోయినట్లయింది. ఓపెనింగ్ ఓవర్స్ నుంచి డెత్ ఓవర్స్ వరకు ఏ సమయంలో జట్టు కష్టాల్లో ఉన్నా రోహిత్ బుమ్రాకే బంతిచ్చేవాడు. అలా బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ్డాడు రోహిత్. అందుకే బుమ్రా లేని మ్యాచ్ల్లో రోహిత్ చాలా ఒత్తిడిలో కనిపిస్తాడని అతని ముఖం చూస్తేనే అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు ఫ్యాన్స్.